ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్. ఇన్ఫ్యాక్ట్ టీడబ్ల్యూఎస్ బడ్స్ బ్లూటూత్ అయితే నాకు యూజ్ చేయడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ నేను మ్యూజిక్ వినాలి అనుకుంటున్నాను అన్నట్లయితే కనుక ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ ద్వారా వచ్చేటువంటి ఆడియో క్వాలిటీ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్. క్వాలిటీ సంగతి పక్కన పెట్టేసండి, దీంట్లో 50mm డ్రైవర్ మనకు రావడం జరుగుతుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 30, 35, 40, 50, 60mm డ్రైవర్స్ కూడా మనకు రావడం జరుగుతుంటుంది. బేసికల్లీ డ్రైవర్స్ సైజ్ పెరగటం వల్ల మనకు వచ్చేటువంటి మ్యూజిక్ అనేది డీటెయిలింగ్తో పాటు క్వాలిటీని కూడా మీరైతే ఎంజాయ్ చేయగలరు ఒకవేళ మ్యూజిక్ లవర్స్ అయి ఉన్నట్లయితే. సో అందుకే మెజారిటీ ఆఫ్ ద డీజే ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఈ ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో వన్ ఆడియో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో 10 Pro BR ఈ మోడల్కి సంబంధించి, అంటే ఇది వచ్చేటప్పటికి రీసెంట్ మోడల్. సో దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ రివ్యూని అయితే ఇప్పుడు నేను మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేసేయండి. దీని ప్రైస్ వచ్చేటప్పటికే సుమారుగా వీళ్ళ ఎంఆర్పీ వచ్చేటప్పటికి అరౌండ్ 3,100 రూపీస్ దాకా ఉంటుంది. బట్ ఇది ఆన్లైన్లో ఇప్పుడు ఆఫర్లో మీకు జస్ట్ 2,200 నుంచి 2,500 రూపీస్ ప్రైస్ మధ్యలో వేరే అవడం జరుగుతుంది. ఒకవేళ డీజే ఆపరేటర్స్ లేదా డై హార్డ్ మ్యూజిక్ లవర్స్ ఉన్నారు అన్నట్లయితే, ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ రీటైల్ బాక్స్ ప్యాకేజ్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వన్ ఆడి అని చెప్పి మనకి ఇక్కడ బ్రాండింగ్తో పాటు ప్రోడక్ట్ ఇమేజ్, అలాగే 10 హెడ్ ఫోన్స్, అలాగే 10 స్టూడియోస్ అని చెప్పి ఇది వచ్చేటప్పుడు మీకు 24 months వారంటీ తోటి అయితే రావడం జరుగుతుంది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ దీని ఎంఆర్పి మీరు ఇక్కడ చూడొచ్చు అరౌండ్ 3,099 దాకా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ బాక్స్ కంటెంట్స్ కూడా. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. దీని ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చేటప్పటికే 20 to 20 kHz దాకా మనకు రావడం జరుగుతుంది. 50mm న్యూ డైనమిక్ డ్రైవర్తో పాటు స్టాండర్డ్ 3.5mm జాక్, అలాగే 6.35mm జాక్ కూడా మనకి స్టీరియో జాక్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీని ఇంపెండెన్స్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు 32 ohms అండ్ సెన్సిటివిటీ వచ్చేటప్పటికే 110+ నుంచి స్టార్ట్ చేసుకొని మనకి 3 dBm దాకా మనకు రావడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ మంచి రేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ సౌండ్ ఇన్సులేషన్ వచ్చేటప్పటికే పెట్, అలాగే రేటింగ్ వచ్చేటప్పటికే అంటే దీని పవర్ రేటింగ్ వచ్చేటప్పటికే 30 mW దాకా మనకి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెసిఫికేషన్స్, హైఫై ఆడియో, తర్వాత సింగిల్ సైడ్ మానిటరింగ్ కూడా చేయొచ్చు డీజే ఆపరేటర్స్కి అయితే. అలాగే కంఫర్టబుల్ అండ్ ఫోల్డబుల్ అండ్ దీంతో పాటు మీకు అడాప్టర్ ఏం యూజ్ చేయకుండా ఈవెన్ మ్యూజిక్ స్టీరియో అంటే 2 హెడ్ ఫోన్స్ని ఒకటేసారి ప్యారలల్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇమేజే మనకు రావడం జరిగింది. సో దీనికైతే శాంపిల్ సీల్స్ కానీ అట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ మనకి బాక్స్ లాక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కేబుల్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఒకటి వచ్చేప్పటికే స్టాండర్డ్ 6.5mm జాక్ నుంచి, అంటే 6.35mm జాక్ నుంచి స్టాండర్డ్ 3.5mm జాక్ కన్వర్టర్ని మనకు ఒకటి ప్రొవైడ్ చేస్తారంటే ఇది యాంప్లిఫైర్స్ ఇట్లాంటి వాటికి ఫిక్స్ చేసుకొని ఇది హెడ్ ఫోన్స్కి అయితే మీరు యూజ్ చేయొచ్చు. అండ్ మరొక జాక్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ మన మొబైల్ ఫోన్స్ కోసం అయితే యూజ్ చేయొచ్చు. స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే ఒక మైక్రోఫోన్, అలాగే దీన్ని ఆన్ ఆఫ్, అలాగే నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్ ఇలాంటి ఫీచర్స్ అన్నిటికీ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని పక్కకు పెట్టేశారు అన్నట్లయితే ఇనిషియల్గా మరొక యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్గానే మనం దీన్ని అయితే చదవము. సో వీటిని పక్కకు పెట్టేశారంటే ఫైనల్లీ ద కింగ్ ఆఫ్ ద షో సో ప్రోడక్ట్నే మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది. సో దీన్ని మంచిగా ఒక పౌచ్లో మనకి ప్యాక్ చేసి అయితే పంపించారు. అఫ్ కోర్స్ పౌచ్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వన్ ఆడియో అని చెప్పి మనకి బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈవెన్ మనకి స్పీకర్ యొక్క డ్రైవర్ సైజ్ కూడా చాలా పెద్దది. అండ్ ఇక్కడ ఇయర్ కప్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి 50mm డ్రైవర్తో మనకి రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే మనకి రొటేటబుల్ అండ్ కంప్లీట్లీ ఫోల్డబుల్ కూడా. సో మీరు డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఒకవేళ మీరు కనుక సింగిల్ ఇయర్ ఫోన్స్లో యూజ్ చేయాలనుకుంటున్నా కానీ దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఈవెన్ కుషన్ కంఫర్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ మీరు చూసారంటే స్టాండర్డ్ 6.5mmకి సంబంధించినటువంటి జాక్ను ఒకటి చూడొచ్చు. మరొక దగ్గర వచ్చేటప్పటికి మనకి 3.5mm జాక్. ఒకవేళ మీరు మొబైల్ నుంచి డైరెక్ట్గా యూజ్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే డైరెక్ట్లీ 6.5mm జాక్
త్రూ కూడా మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆక్స్ కేబుల్ ఉంది అన్నట్లయితే ప్యారలల్లీ అట్ ఏ టైం మీరు 2 డివైజెస్ని యూస్ చేసుకోవచ్చు, లైక్ షేరింగ్ ఫీచర్ లాంటిది. ఈవెన్ దీనికి సంబంధించినటువంటి ఎక్స్టెన్షన్ కూడా మనకి కంప్లీట్లీ స్టీల్ తోటి ఎస్ఎస్ తోటి దీన్ని అయితే ప్రొడక్ట్ చేయడం జరిగింది. సో మనకి డ్యూరబిలిటీ కూడా బాగానే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ మనకి హెడ్ పైన ఓవర్ హెడ్ మీద వచ్చేటువంటి దానిలో కూడా డైరెక్ట్గా వీళ్ళైతే మంచి కుషన్, కంఫర్టబుల్ కుషన్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల ఎంతసేపు మనం యూస్ చేసినా కానీ మన కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగానే ఉంటుంది. ఇక దీన్ని కొన్ని రోజులు నేను యూస్ చేసి దీని ఎక్స్పీరియన్స్ నేను మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్ గా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఫెంటాస్టిక్. ఈవెన్ ఇది మీరు హెడ్ ఫోన్స్ మీద ఇట్లా కనెక్ట్ చేసుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ సరౌండ్స్ ఉండేటువంటి నాయిస్ ఏదైతే ఉందో ఇందులో ఉండేటువంటి ఇయర్ కప్స్ మూలంగా ఆల్మోస్ట్ ఆల్ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ లాగా వర్క్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా దీని బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈవెన్ దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి 50mm డ్రైవర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మీరు కనుక బ్యాస్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే లుక్ చేయొచ్చు. సో దీంట్లో బేసికల్లీ మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని, అలాగే 6.35mm ఆడియో జాక్, అంటే జనరల్గా ఆడియో, గిటార్స్ ఇట్లాంటి వాటన్నిటికి, అంటే లేదా యాంప్లిఫైర్స్ ఇట్లాంటి వాటన్నిటికి వచ్చేటువంటి సాకెట్ ఉంది చూసారా. సో దాని ద్వారా అవుట్పుట్ కూడా మీరు తీసుకోవచ్చు. లేదన్నట్లయితే కనుక స్టాండర్డ్ మన మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి 3.5mm ఆడియో జాక్ ద్వారా కూడా మీరు అయితే అవుట్పుట్ తీసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ దీంట్లో ఏ విధమైనటువంటి రీఛార్జబుల్ కానీ లేదన్నట్లయితే కనుక బ్లూటూత్ కనెక్టివిటీ కానీ మనకైతే ప్రొవైడ్ చేయదు. ఖచ్చితంగా ఇది వచ్చేటప్పటికే యూజ్ చేయాలంటే వైర్ ద్వారానే మనం యూజ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మనం మొబైల్ ఫోన్స్కి యూజ్ చేయొచ్చా అంటే అఫ్ కోర్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి ఈ స్టాండర్డ్ కేబుల్ మీద మనకు ఒక చిన్న బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీన్ని డబుల్ క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ ట్రాక్, ట్రిపుల్ క్లిక్ చేశారంటే ప్రీవియస్ ట్రాక్, ఒక్కసారి బటన్ హోల్డ్ చేసి పట్టుకున్నారంటే మీ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ వర్క్ అవడంతో పాటు ఒకవేళ కాల్ ఆన్సర్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా రెగ్యులర్గా మనం ఏవైతే ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటితోనే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ కేబుల్ బిల్ట్ క్వాలిటీ కూడా సింప్లీ అమేజింగ్. ఈవెన్ ఆడియో కాల్ క్వాలిటీ కూడా నేను టెస్ట్ చేశాను. అఫ్ కోర్స్ టూ గుడ్. అఫ్ కోర్స్ ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి షేర్ టెక్నాలజీ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసికలీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మ్యూజిక్ వింటున్నారు, మీ ఫ్రెండ్ కూడా ప్యారలల్ గా అదే మ్యూజిక్ ని వినాలనుకుంటున్నారు అంటే మరొక పోర్ట్ ద్వారా దానికి లింక్ చేసి ఆటోమేటిక్ గా మీ మ్యూజిక్ ని మీ ఫ్రెండ్ తోటి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనే నా అభిప్రాయం. సో ఓవరాల్ గా నాకు బేస్ ఏవైతే ఉన్నాయో పర్వాలేదు, కానీ ఇంకొంచెం బూస్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అఫ్ కోర్స్ 50mm లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ముఖ్యంగా. అండ్ అఫ్ కోర్స్ ట్రిపుల్స్ అలాగే ఓకల్స్ ఏవైతే ఉన్నాయో క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇవే కాదు, ఒకవేళ మీరు కనుక డీజే ప్లేయర్స్ అయినట్లయితే, ఒకవేళ మీరు కనుక సింగిల్ మానిటర్ యూస్ చేయాలనుకుంటున్నా, అంటే సింగిల్ ఇయర్ మానిటర్ యూస్ చేయాలనుకుంటున్నా, ఈ ఫ్లిప్పబుల్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. ఈవెన్ మనము ఒక్క సింగిల్ దాంతో కూడా మనం మ్యూజిక్ అయితే వినొచ్చు. సో ఇది కూడా ఒక ఫ్యాంటాస్టిక్ థింగ్. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ ద బాక్స్ 2 కేబుల్స్ ని ప్రొవైడ్ చేశారు. అంటే స్టాండర్డ్ 6.35mm అలాగే 3.5mm. సో మేల్ 2 కూడా మేల్ సాకెట్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో అలా కావాలన్నా అలా యూస్ చేసుకోవచ్చు, ఇలా కావాలన్నా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా క్వైట్ డీసెంట్. అంటే డీజే ప్లే చేస్తున్నప్పుడు ప్యారలల్ గా ఇద్దరు డీజేస్ ఒకటే మ్యూజిక్ ని ప్యారలల్ గా వినాలనుకుంటున్నా కానీ ఇక్కడ ఆడియో షేరింగ్ సపోర్ట్ ని కూడా తీసుకొని రావడం మంచి విషయం. లేకపోతే ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.